వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే దువ్వాడ దెబ్బకు ధర్మాన బ్రదర్స్ విలవిల అని చెప్పేసి నేను టైటిల్ పెట్టున్నాను. ఆ టైటిల్ గురించి ఇక్కడ డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఈరోజు దువ్వాడ శ్రీనివాస్ అసలు వైసీపీలో ఉన్నారా లేదా ఈ అంశం మీదే ఒక క్లారిటీ అయితే లేదు ఆ పార్టీలో. నిజానికి ఇటీవల అటు దువ్వాడ తన భార్య వాడిని వదిలిపెట్టిన తర్వాత ఆవిడ దివ్యల మాధురితో కలిసి అసోసియేట్ కావడం కానీ వాళ్ళిద్దరూ ఈరోజు కలిసి లివ్ ఇన్ రిలేషన్లో ఉన్న వైనం కానీ అందరికీ తెలుసు. వాళ్ళిద్దరూ వీడియోలతోని, రీల్స్‌తోని అటు సోషల్ మీడియాలో కూడా పాపులర్ అయ్యారు. అయితే అదే సమయంలో వీళ్ళ కారణంగా పార్టీ మీద వ్యతిరేకత పెరుగుతోంది అనే అంశంలో జగన్మోహన్ రెడ్డి అవేర్ అయినట్టున్నారు. ఆ క్రమంలోనే వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. అఫిషియల్‌గా ఒక నోట్ అయితే వచ్చింది. కానీ దువ్వాడ శ్రీనివాస్ మాత్రం ఎక్కడ మాట్లాడుతున్నా, ఏం మాట్లాడుతున్నా తాను ఇంకా వైసీపీలోనే ఉన్నానని చెప్పుకుంటా ఉన్నారు. ఇది పూర్తి స్థాయిలో అటు ధర్మాన బ్రదర్స్ ఫాలోవర్స్‌కి డైజెస్ట్ కావట్ల. ఇందుకే అతను పార్టీలో ఉన్నారా లేదనేది ఒక చర్చ అయితే, ఈరోజు పదే పదే ధర్మాన బ్రదర్స్‌ని కవ్విస్తా వార్తల్లో ఉంటున్నారు దువ్వాడ శ్రీనివాస్. ఇప్పుడే కాదు, గతంలో మనం చూస్తే లోకల్‌గా టీచర్స్ కొంతమంది ఒక టీచరు ప్రెజెంట్ ఆమదాల వలస ఎమ్మెల్యేగా ఉన్న కూన రవికుమార్ మీద కొన్ని ఎలిగేషన్స్ చేశారు ఆవిడ. ఎలిగేషన్స్ చేస్తే దానికి ఆధారాలతో సహా కూన బయట పెట్టారు. తానేంటనేది ప్రూవ్ చేసుకున్నారు వితిన్ 1 డేలోనే. ఇదే సమయంలో ఆ రోజు దువ్వాడ ఫస్ట్ రియాక్ట్ అయ్యారు ఈ అంశం మీద. తాను పూర్తి స్థాయిలో కూన రవికుమార్‌కి మద్దతు తెలుపుతా ఉన్నానని చెప్పేసి, ఇక్కడ ఒక పద్ధతి ప్రకారం కాళింగుల మీద దౌర్జన్యాలు జరుగుతున్నాయి. కాళింగ సామాజిక వర్గాన్ని చాలా దారుణంగా హ్యూమిలేట్ చేస్తా ఉన్నారని చెప్పేసి ఆయన ఫస్ట్ మాట్లాడారు. మాట్లాడమే కాదు, ఆ రోజు దువ్వాడ తరపున మిగతా కాళింగ సామాజిక వర్గం మొత్తం కూడా ప్రెస్ మీట్ పెట్టింది. కూన రవికుమార్‌ని కూడా పూర్తి స్థాయిలో ఆయనకు మద్దతు ఇచ్చే విధంగా పార్టీ ఏదైనా సరే ముందుగా మా సామాజిక వర్గం గురించే మేము ఆలోచిస్తామంటూ కూడా అందరూ మాట్లాడారు కలిసికట్టుగా. అప్పటి నుంచి దువ్వాడ కాళింగ సామాజిక వర్గాన్ని పూర్తి స్థాయిలో ఆయన ఓన్ చేసుకున్నారు. ఎక్కడైనా సరే కాళింగులకు చిన్న ఇబ్బంది జరిగినా నేను ముందుంటాను అని చెప్పి కూడా అప్పటి నుంచి మాట్లాడుతూ ఏదో ఒక రూపంలో ఆ ఇష్యూని ఎక్కడో చోట లైమ్‌లైట్‌లో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ధర్మాన బ్రదర్స్‌ని కూడా టార్గెట్ చేశారు. అటు పనిలో పనిగా కింజారపు ఫ్యామిలీని కూడా టార్గెట్ చేశారు. గతంలో కింజారపు ఫ్యామిలీకి వ్యతిరేకంగా పోటీ చేసిన హిస్టరీ ఉంది దువ్వాడకి. అటు ఆయన రామ్మోహన్ చేతిలో ఓడిపోయారు. అండ్ అచ్చెన్నాయుడు చేతిలో కూడా ఓడిపోవడం జరిగింది. అటు ఎంపీగా, ఎమ్మెల్యేగా. ఇంకా ఆ తర్వాత చూస్తే అటు ధర్మాన బ్రదర్స్. ఎన్నో సంవత్సరాలుగా కింజారపు ఫ్యామిలీ, ధర్మాన బ్రదర్స్ ఇద్దరు అపోనెంట్ పార్టీస్‌లో ఉన్నప్పటికీ వాళ్ళిద్దరూ ఒకటే. వాళ్ళు కలిసి ఈరోజు కాళింగ సామాజిక వర్గాన్ని పూర్తిగా తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది దువ్వాడ శ్రీనివాస్ వాదన. ఈరోజు తమ్మినేని శ్రీకాకుళం పార్లమెంటు అడుగుతా ఉన్నారు నెక్స్ట్ ఎలక్షన్స్‌కి. తన కొడుకు చిరంజీవిని ఆయన ఆమదాల వలస ఎమ్మెల్యేగా నిలబెడదామని అనుకుంటా ఉన్నారు. కానీ ఈరోజు తమ్మినేని సీతారాంకి ధర్మాన కృష్ణదాస్ ఎవరైతే ఉన్నారో ఆయన అడ్డుపడతా ఉన్నారు. తన కొడుకుని రేపు ఎంపీగా బరిలో దించాలని ఆయన ఆలోచన చేస్తా ఉన్నారు. ఇదే అంశాన్ని దువ్వాడ కూడా బయట పెడతం జరిగింది. ఎవరైతే కాళింగులు నిలబడదాం అనుకునో, ఎవరైతే ముందుకొస్తారో వాళ్ళని ధర్మాన బ్రదర్స్ ఇద్దరు కూడా తొక్కేస్తా ఉన్నారు అని అనేక సంచలన విషయాలు దువ్వాడ బయట పెడతా ఉన్నారు. ఇంకోటి చూస్తే నిన్న మొన్న కిల్లి కృపారాణి అంశం కూడా మాట్లాడారు ఆయన. కిల్లి కృపారాణికి కూడా టికెట్ లేకుండా చేశారు వీళ్ళు. ధర్మాన బ్రదర్స్ కారణంగానే ఆమెకు టికెట్ రాలేదు. నన్ను కూడా అనేక రకాలుగా తొక్కేసే ప్రయత్నం చేశారు. రాజకీయంగా ఎదగనివ్వకుండా నా మీద కుట్రలు చేశారు. ప్రజారాజ్యం పార్టీ అప్పటి నుంచి అని చెప్తా ఉన్నారు ఆయన. ఆధారాలతో సహా కొన్ని ఎవిడెన్స్‌లు కూడా చెప్తా ఉన్నారు. అంతేకాదు ఈరోజు అచ్చెన్నాయుడు ఫ్యామిలీతోని, కింజారపు ఫ్యామిలీతో ఉన్న టైఅప్ కారణంగానే అటు కూన రవికుమార్‌కి మంత్రి పదవి రాకుండా కూడా వీళ్ళే అడ్డుకున్నారు అని చెప్పేసి మద్దతు కూడా పలికారు ఆయన కూన రవికుమార్‌కి. సో ఈరోజు వైసీపీలో ఉన్న తమ్మినేనికి కూడా మద్దతు పలుకుతా ఉన్నారు. ఇంకా నేను వైసీపీలోనే ఉన్నాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి అక్కడ కాళింగ సామాజిక వర్గంలో ఆయన మీద వ్యతిరేకత పెరుగుతా ఉంది వీళ్ళ వల్ల, ధర్మాన బ్రదర్స్ వల్ల. అందుకే నేను వాళ్ళని టార్గెట్ చేస్తానని చెప్పి కూడా పదే పదే దువ్వాడ ధర్మాన బ్రదర్స్‌ని టార్గెట్ చేస్తూ లైమ్‌లైట్‌లోకి వస్తా ఉన్నారు. వాళ్ళు ఈరోజు ధర్మాన కృష్ణదాస్ కావచ్చు, ధర్మాన ప్రసాదరావు కావచ్చు, ఈరోజు మరోసారి వాళ్ళు ఆయన ఎలాగైనా సస్పెండ్ చేయండి అని చెప్తా ఉన్నారు. ఒక పక్క పార్టీ ఏమో మేము సస్పెండ్ చేసాం అంటుంది. అటు దువ్వాడేమో నేను ఆల్రెడీ వైసీపీలోనే ఉన్నానని చెప్తా ఉన్నారు. ఇంకోవైపు ధర్మాన బ్రదర్స్ ఏమో ఆయన ఎలాగైనా సస్పెండ్ చేయండి, అధికారికంగా ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఇంకో ప్రకటన రిలీజ్ చేయండి అని చెప్పి ధర్మాన బ్రదర్స్ ఇద్దరు కోరుతా ఉన్నారు. అసలు ఈరోజు పూర్తి స్థాయిలో ఆయన ధర్మాన బ్రదర్స్‌కి ఈరోజు కొరకరాని కొయ్యగా మారారు దువ్వాడ శ్రీనివాస్. లేటెస్ట్‌గా ఆయన అర్ధరాత్రి పూట మరొక వీడియో రిలీజ్ చేశారు. ఈ కేడీ బ్రదర్స్ అని చెప్పి కూడా ఆయన పేరు పెడతం జరిగింది. ఎందుకంటే కే అంటే కింజారపు, డి అంటే ధర్మాన. ఆ బ్రదర్స్ ఇద్దరు కూడా అని చెప్పేసి కేడీ బ్రదర్స్ అంటూ వాళ్ళ వల్ల నా ప్రాణాలకు హాని ఉంది, నా ప్రాణాలకు ముప్పు ఉంది, కాళింగ సామాజిక వర్గాన్ని జిల్లాలో వాళ్ళు తొక్కేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అని చెప్పి అనేక సంచలనాలు మాట్లాడుతూ నడి రోడ్డు మీదే ఆయన సవాల్ చేయడం జరిగింది. ఈరోజు నిజంగానే దువ్వాడ నిద్ర లేకుండా చేస్తున్నారు అటు వాళ్ళకి వీళ్ళకి. ఈరోజు ఎప్పుడైతే దువ్వాడ ధర్మాన బ్రదర్స్‌తో కలిసి కింజారపు ఫ్యామిలీ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారో
టీడీపీ కూడా ఉలిక్కి పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకోవైపు కూన రవికుమార్కి దువ్వాడ మద్దతు ఇవ్వటం, దువ్వాడ వైపు కూన రవికుమార్ మాట్లాడదాం, మాకు ఫస్ట్ రాజకీయాల కంటే అక్కడ మేమంతా కాలింగ్లంతా ఒకటే, కాలింగ్లు ఇక్కడ తొక్కేసే ప్రయత్నం జరుగుతోందనే మెసేజ్ జనంలోకి తీసుకెళ్తా ఉంటే జనంలో కూడా ఈ అంశం చాలా సీరియస్గా డిస్కషన్ జరుగుతోంది. ఆయన వ్యక్తిగతంగా విమర్శలు కొన్ని ఉంటే మాదిరి వ్యవహారంలో ఉండొచ్చు కాక దువ్వాడ శ్రీనివాస్కి సంబంధించి, కానీ నేను కాలింగుల కోసం ఎంత దూరమైనా వెళ్తాను, నా ప్రాణమైన త్యాగం చేస్తానని కొన్ని ఎమోషనల్ డైలాగులతో నిజంగానే దువ్వాడ వార్తల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ. ఇలాంటి సందర్భంలో ఈరోజు ధర్మాన బ్రదర్స్ ఉలిక్కి పడతా ఉన్న పరిస్థితి. నిజానికి మనం చూస్తే ధర్మాన తాను మొన్న పార్టీ ఓడిపోయిన తర్వాత తాను ఆల్మోస్ట్ ఆ పదవులకు కూడా దూరంగా ఉన్నారు ఆయన. నేను ఇక రాజకీయాల్లో ఉండను అనే నిర్ణయానికి కూడా వచ్చినట్టు ప్రచారం జరిగింది. ఎక్కడ యాక్టివ్గా లేరు ధర్మాన ప్రసాద్. అంతేకాదు నెక్స్ట్ ఎలక్షన్స్కి తన కొడుకు రామ్ మనోహర్ నాయుడిని రాజకీయాల్లోకి తీసుకురావాలని కూడా ఆయన అనుకుంటా ఉన్నారు. సో అలాంటి మొన్నే అనుకున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి అందుకు పడనివ్వలేదు. సో మొత్తానికి ఆయనే దిగారు బరిలోకి, ఆయన ఓడిపోయారు. అదేవిధంగా చూస్తే శ్రీకాకుళం నుంచి, అదేవిధంగా చూస్తే ఇక్కడ కృష్ణదాస్ కూడా ఓడిపోవడం జరిగింది. తన కొడుకు కృష్ణ చైతన్యకి అనుకున్నారు, జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోలేదు కాబట్టి తనే బరిలో దిగారు, ఆయన కూడా ఓడిపోయారు. ఈరోజు వాళ్ళిద్దరూ రాజకీయాల నుంచి తప్పుకొని ఎలాగైనా సరే తమ వారసులను ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకుంటా ఉన్నారు. ఈ క్రమంలో పార్లమెంట్ సీట్ మీద కూడా వాళ్ళిద్దరూ కూడా ఫోకస్ పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎవరైతే ధర్మాన కృష్ణదాస్ కొడుకు కృష్ణ చైతన్య కానీ, లేకపోతే ప్రసాద్ కొడుకు మనోహర్ని కానీ ఎవరో ఒకరిని శ్రీకాకుళం బరిలో దించుతారన్న చర్చ కూడా జరుగుతోంది. ఇలాంటి సందర్భంలో ఈ రోజున ధర్మాన బ్రదర్స్ మళ్ళీ పార్టీలో యాక్టివ్ అవుతా ఉన్నారు. కృష్ణదాస్ ఇటీవల ఏదో ఒక రూపంలో వార్తల్లో ఉంటా ఉన్నారు. వీళ్ళు వార్తల్లో ఉంటున్నారంటే అటు దువ్వాడ శ్రీనివాస్ లాంటి వాళ్ళకి పూర్తి స్థాయిలో చెక్ పెట్టేసినట్టే, అంటే దానికి పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ లేనట్టే. ఇటు టీడీపీలోకో లేకపోతే జనసేనలోకి వెళ్దామన్నా ఆ స్కోప్ ఈరోజు దువ్వాడ కనిపించట్లేదు. ఎందుకంటే ఆయన సెల్ఫ్ గోల్స్ కొన్ని ఉన్నాయి, రాజకీయ పరంగా ఆయన చేసిన సెల్ఫ్ గోల్స్. సబ్జెక్ట్ ఉన్నా లేకపోతే జనంలో కొంత హెల్ప్ చేస్తారనే ఇమేజ్ ఉన్నప్పటికీ కూడా రాజకీయంగా ఆయన వేసిన తప్పుడు అడుగులు ఆయన్ని ఇబ్బంది పెడతా ఉన్నాయి. అలాంటి సందర్భంలో నా టార్గెట్ ధర్మాన బ్రదర్స్ అంటూ కూడా ఆయన రంగంలోకి దిగిన పరిస్థితి వైసీపీ నిరకాటంలో పెడతా ఉంది. ఈ రోజున దువ్వాడ శ్రీనివాస్ మీద పూర్తిగా వేటు వేయలేరు. సో ఇటు దువ్వాడ మీద వేటు వేయలేరు, అలాగని ధర్మాన బ్రదర్స్ ఇద్దరిని కూడా వదులుకొని లేరు. ఇలాంటి సందర్భంలో ఈ విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో అర్థం కాక జగన్మోహన్ రెడ్డి కూడా డైలమాలో పడతా ఉన్నారు. ఈరోజు ఇంకా గట్టిగా అక్కడ ఏదైనా ఇన్వాల్వ్ అయితే సామాజిక వర్గం మొత్తం కూడా, కాళింగ సామాజిక వర్గం మొత్తం కూడా తమకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆల్రెడీ మొన్నటి ఎన్నికల్లో కాళింగ సామాజిక వర్గం మొత్తం కూడా వైసీపీకి వన్ సైడెడ్గా వ్యతిరేకంగా చేసింది. అందుకే ఆ స్థాయిలో ఆ సామాజిక వర్గం ఆయన ఆదరించలేకపోయింది. ఈరోజు అనవసరంగా దువ్వాడ లాంటి వాళ్ళని మళ్ళీ సస్పెండ్ చేస్తామనే ప్రకటన చేస్తే అతను బయటికి పోయి రోజు ఇంకో రఘురాం అయ్యే అవకాశం ఉంటుంది. నిత్యం ప్రెస్ మీట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డిని కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఈరోజు దువ్వాడని టచ్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తూ ఉన్నారు. సో దువ్వాడ మీద యాక్షన్ తీసుకోకపోతే మేము పార్టీలో ఉండమన్నట్టుగా ధర్మాన బ్రదర్స్ వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అడక్కత్తిరిలో పోక చెక్కలా ఉంది ఈరోజు ఆయన పరిస్థితి. టార్గెట్ కేడీ బ్రదర్స్ పేరుతోని మరి దువ్వాడ చేస్తున్న పోరాటం వైఎస్ఆర్సీపీలో ఏ మలుపు తిరుగుతుంది, అల్టిమేట్గా ఇది వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఎంత తలనొప్పిగా మారబోతోంది అనేది ఇంకొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.